రైతాంగానికి నమస్సులతో మట్టి మనిషి కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని సమర్పించేవారు ప్రతిభా బయోటెక్, సమర్పిస్తున్న వారు వృక్ష ఆయుర్వేద ఆధారిత రైతు నేస్తం పర్ఫెక్ట్. ముందుగా కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. వరి పైరులో పెరిగిన తెగుళ్ల ఉధృతి నివారణకు శాస్త్రవేత్తల సూచనలు. ఏజెన్సీలో విస్తరిస్తున్న కాఫీ సాగు విస్తీర్ణం, అధిక దిగుబడులకు చేపట్టాల్సిన మేలైన యాజమాన్యం. పుచ్చ తోటల్లో ఉధృతంగా వెర్రి తెగులు, అధిగమించేందుకు శాస్త్రవేత్తల సూచనలు. యాసంగి పంటల్లో పెరిగిన చీడపీడల ఉధృతి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్య పద్ధతులు. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం వరి పిలక దశ నుండి ఈనిక దశ వరకు చేరుకుంది. అయితే ప్రస్తుత వాతావరణ పరిస్థితుల కారణంగా వరికి వివిధ రకాల చీడపీడలు ఆశించినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ముఖ్యంగా అగ్గి తెగులు, కాండం కుళ్ళు తెగులు, మానికాయ తెగులు ఎక్కువగా ఆశించి నష్టం కలగజేస్తున్నాయి. వీటిని రైతులు సకాలంలో గుర్తించి నివారణ చర్యలు చేపట్టకపోతే దిగుబడులు తగ్గే ప్రమాదం ఉంది. ఈ తెగుళ్ల నివారణకు రైతులు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు. వివిధ ప్రాంతాల్లో వరి పైర్లు ప్రస్తుతం ఈనిక దశకు చేరుకున్నాయి. అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా వివిధ రకాల తెగుళ్లు వరి పైరుకు ఆశించాయి. ఇప్పటికే చాలా చోట్ల అగ్గి తెగులు, కాండంకుళ్ళు, మానికాయ తెగులు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అధికంగా ఎరువులు వాడటం వల్ల కూడా అగ్గి తెగులు ఆశిస్తుంది. ఈ తెగుళ్ల వల్ల ఆకులపై నూలుకండె ఆకారపు మచ్చలు ఏర్పడతాయి. ఉధృతి ఎక్కువైతే మచ్చలు ఒకదానితో ఒకటి కలిసిపోయి పైరు కాలిపోయినట్లు కనిపిస్తుంది. కంకి దశలో వెన్నులో మెడవిరిగి తాలుగింజలు ఏర్పడతాయి. దీనివల్ల దిగుబడులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఈ తెగుళ్ల నివారణకు రైతులు ఎలాంటి సమగ్ర యాజమాన్య పద్ధతులను చేపట్టాలో తెలియజేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ రాంభద్రరాజు. ఈ దాల్వా సీజన్లో వరి పంటను ఆశించు ప్రధాన సమస్యల్లో అగ్గి తెగులు, కాండం కుళ్ళు తెగులు, దీన్ని దుబ్బు తెగులు కూడా అంటారు. దాంతోపాటు మానికాయ తెగులు. ఈ తెగుళ్ళు కూడా, ఈ మూడు తెగుల వలన కూడా వరి సాగుకి ఖర్చు పెరుగుతుంది. వీటిల్లో ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే అగ్గి తెగులు నవంబర్ మాసం నుంచి ఫిబ్రవరి మాసాంతరం వరకు పంటను ఆశించి నష్టం కలగజేసే అవకాశం ఉంది. ఈ తెగులు ముందుగా ఆకు నార్మల్లోని ఆకులను ఆశించి మొదటగా గుండ్రని ఆకారంలో ఉండి వాతావరణ పరిస్థితి అనుకూలంగా ఉన్నప్పుడు గాలిలో అధిక తేమ ఉండి చల్లని వాతావరణం 20 నుంచి 23 డిగ్రీల సెంటీగ్రేడ్ లోపల ఉన్నట్లయితే ఈ క్రమంలో తెగులు బాగా వృద్ధి చెంది ఒక మచ్చతో ఇంకో మచ్చ కలిసిపోయి ఆకంతా కూడా ఎండిపోవడం జరుగుతుంది. దూరం నుంచి చూసినప్పుడు తగులుబాటున్నట్టుగా కనిపిస్తాయి కాబట్టి దీన్ని అగ్గి తెగులు అంటారు. ఈ తెగులు సాధారణంగా నార్మల్లో కానీ పంటకు కానీ విత్తనాల ద్వారాను, గట్లపై ఉండే కలుపు మొక్కల ద్వారాను మరియు ముఖ్యంగా గాలి ద్వారా సోకి పంటకు నష్టం కలిగిస్తుంది. అధిక నత్రజని వాడిన ప్రాంతాల్లో లేదా పొలాల్లో ఈ తెగులు ఉధృతి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. తెగులు నివారణకు ముఖ్యంగా అందుబాటులో ఉన్న మందుల్లో ట్రైసైక్లోజన్ అనే మందు అయితే 6 గ్రాములు 10 లీటర్ నీటికి, లేదా ఐసోప్రోథైలైన్ అనే మందు అయితే 15 ml 10 లీటర్ నీటికి, లేదా కాసుగామైసిన్ అయితే 25 ml 10 లీటర్ నీటి చొప్పున పిచికారీ చేసుకోవాలి. తెగులు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే మందును మార్చి పిచికారీ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. దీంతోపాటు ఈ తెగులు పంట లేటు స్టేజ్లో పొట్ట దశలోని ఈనిక దశలో కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ దశలో మనకి వెన్ను యొక్క మెడ భాగంలో తెగులు ఆశించినట్లయితే ఆ భాగం కుళ్ళిపోవడం జరుగుతుంది. కుళ్ళిపోయిన భాగం నల్లగా కనిపించడం, కుళ్ళిన భాగం విరిగిపోవడం వల్ల ఆ వెన్ను ఏలాడుతూ కనిపిస్తుంది. ఇటువంటి సందర్భంలో గింజలు సరిగా తయారవక తాలు గింజలుగా కూడా అయ్యే అవకాశం ఉంది. దీని నివారణకు ముఖ్యంగా పొట్ట దశలో ఒకసారి మరియు ఈనిక దశలో ఒకసారి 2 సార్లు పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వీటిల్లో దీనికి ముఖ్యంగా ట్రైసైక్లోజన్ అనే మందు బాగా పనిచేస్తుంది. 6 గ్రాములు 10 లీటర్ నీటి చొప్పున పిచికారీ చేసుకున్నట్లయితే మెడవిరుపును కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు. మరి ముఖ్యంగా ఈ తెగులు వచ్చిన తర్వాత సస్యరక్షణ చర్యలు చేపట్టకుండా ముందు జాగ్రత్తగా తట్టుకునే రకాల ఎంపిక కూడా చాలా ముఖ్యం. ముఖ్యంగా మనకు అందుబాటులో ఉన్న MTU 1121
1153, MTU 1156, అలాగే NDLR 7 రకం, అలాగే నెల్లూరు నుంచి విడుదలైన NLR 3449 అనే రకం ఈ తెగుల్ని సమర్థవంతంగా తట్టుకుంటాయి. కాబట్టి ఈ రకాలను సాగు చేయడం వల్ల ఈ తెగుల యొక్క ఉధృతిని మరియు నష్టాన్ని చాలా వరకు నివారించుకోవచ్చు. మరి ఇంకా ఈ దాల్వా కాలంలో రెండో ముఖ్యమైన తెగులు దుబ్బు తెగులు లేదా కాండం కుళ్ళు తెగులు. ఈ తెగులు యొక్క కారకం భూమి ద్వారా సంక్రమించే అవకాశం ఉంది. దాంతోపాటు పోయిన సీజన్లో విడిచిన మొదళ్ళు లేదా ఆకుల ద్వారా కూడా సంక్రమించే అవకాశం ఉంది. తెగులు సాధారణంగా పొట్ట దశలో మనకి కనిపించడం జరుగుతుంది. ముందుగా దుబ్బులో 1-2 పిలకలు ఎండిపోవడం జరుగుతుంది. క్రమేపీ దుబ్బులో ఉన్న అన్ని పిలకలు ఎండిపోయి మొక్క పూర్తిగా చనిపోవడం జరుగుతుంది. తెగులు నిర్ధారించుకోవడానికి పిలకలు చనిపోయిన పిలకలను మనం పీకి చూసినట్లయితే లోపల ఆవగింజ పరిమాణంలో లేదా గసగసాల ఏవైతే గింజలు ఉన్నాయో ఆ పరిమాణంలో నల్లని శిలీంధ్ర బీజాలు గమనించవచ్చు. కాండం చీల్చి చూసినట్లయితే దాన్ని బట్టి ఈ తెగుల్ని నిర్ధారించవచ్చు. తెగులు సోకిన తర్వాత మందులు పిచికారీ చేసినా సరే అంత ఉపయోగం ఉండదు. కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా ఊడ్చిన 30 రోజులకు ఒకసారి, 60 రోజులకు ఒకసారి హెక్సాకొనజోల్ అనే మందు అయితే 2 ml లీటర్ నీటికి, లేదా వాలిడామైసిన్ అయితే 2 ml 1 లీటర్ నీటికి, దాంతోపాటు టెబుకొనజోల్ 25 EC ఫార్ములేషన్ అయితే 2 ml, అదే 38 SC ఫార్ములేషన్ అయితే 1.5 ml 1 లీటర్ నీటి చొప్పున ఊడ్చిన 30 రోజులకి 60 రోజులకి పిచికారీ చేసినట్లయితే సమస్యాత్మకంగా కాండం కుళ్ళు సమస్యాత్మకంగా ఉన్న ప్రాంతాల్లో ఈ తెగుల్ని సమర్థవంతంగా నివారించవచ్చు. దీంతోపాటు గట్లపై ఉన్న కలుపు మొక్కలు పూర్వ పంట యొక్క అవశేషాల ద్వారా ఈ తెగులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వేసవదుక్కు చేయడం ద్వారా ఈ తెగులు చాలా వరకు కూడా నివారించే అవకాశం ఉంది. మరి మూడో ముఖ్యమైన తెగులు మనకి మానికాయ తెగులు. మానికాయ తెగులు సాధారణంగా గింజ పాలు పోసుకునే స్టేజ్లో మనం గమనించవచ్చు. గింజలు ఏవైతే ఉన్నాయో అవి బూజు కింద మారి క్రమేణా శిలీంధ్ర బీజాల యొక్క సముదాయంతో మనకు కనిపిస్తాయి. ముందుగా ఆరెంజ్ రంగులో ఉంటుంది, తర్వాత క్రమేణా ఆకుపచ్చ రంగుకి నల్లగా మనకి మారి మానికాయలు కనిపిస్తూ ఉంటాయి. దీని యొక్క స్టార్టింగ్ స్టేజ్ మనం చెప్పుకోవాలంటే పొట్ట దశలో మన మొక్క లోపలికి ప్రవేశించి క్రమేణా వృద్ధి చెంది పాలు పోసుకునే స్టేజ్లో మనం గమనిస్తూ ఉంటాం. సో దీని నివారణకు, మానికాయ తెగులు నివారణకు పొట్ట దశలో ఒకసారి, ఈనిక దశలో ఒకసారి 2 సార్లు కార్బెండిజం అనే మందు అయితే 1 గ్రాము 1 లీటర్ నీటి చొప్పున, లేదా ప్రొపగనోజోల్ 25 EC మనకి 1 ml 1 లీటర్ నీటి చొప్పున 2 దఫాలుగా పిచికారీ చేసుకున్నట్లయితే మానికాయ తెగులను సమర్థవంతంగా నివారించుకునే అవకాశం ఉంది. కాఫీ సాగుకు దక్షిణ భారతదేశం ప్రసిద్ధి. కాఫీ తోటల విస్తీర్ణంలో కర్ణాటక అగ్రస్థానంలో ఉండగా కేరళ, తమిళనాడు రాష్ట్రాలు 2-3 స్థానాల్లో ఉన్నాయి. దేశవ్యాప్తంగా లభించే కాఫీ ఉత్పత్తిలో 60% కర్ణాటక నుంచే వస్తుండటం విశేషం. ఆంధ్రప్రదేశ్లోని విశాఖ ఏజెన్సీలో గత 5 దశాబ్దాలుగా కాఫీ తోటలు సాగుతున్నాయి. ఇక్కడ పండే కాఫీ గింజల్లో నాణ్యత, సువాసన అధికంగా ఉండటంతో దేశీయంగా మంచి గుర్తింపు వచ్చింది. అయితే ఇక్కడి రైతులు సరైన దిగుబడులు మాత్రం తీయలేకపోతున్నారు. సరైన సమయంలో సరైన యాజమాన్య పద్ధతులు చేపడితే అధిక దిగుబడిని పొందవచ్చని తెలియజేస్తున్నారు కాఫీ పొడి రేంజ్ ఆఫీసర్ శ్రీరమణ. కాఫీ అనగానే దక్షిణ భారతదేశమే గుర్తొస్తుంది. ప్రధానంగా కాఫీ ఉత్పత్తిలోనూ విస్తీర్ణంలోనూ కర్ణాటక రాష్ట్రానిదే హవా. ఆంధ్రప్రదేశ్లో కాఫీ సాగుకు అనుకూల వాతావరణ పరిస్థితులు ఉన్నటువంటి విశాఖపట్నం, తూర్పుగోదావరి, విజయనగరం జిల్లాల్లోని మన్యం ప్రాంతాలకు పరిమితమైంది. ముఖ్యంగా విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో గత 5 దశాబ్దాలుగా కాఫీ సాగులో ఉన్న గిరిజనులకు సాగుపై సరైన అవగాహన, తగిన ప్రోత్సాహం లేకపోవడంతో దీని ఉనికి నామమాత్రంగానే ఉంది. సాధారణంగా కాఫీ తోటల పెరుగుదలకు ప్రత్యేక పరిస్థితులు ఉండాలి. సముద్ర మట్టం కంటే 1000 నుంచి 2000 అడుగుల ఎత్తైన కొండవాలు ప్రదేశాలు దీనికి అనుకూలం. సకాలంలో వర్షాలు, 25 నుంచి 30 డిగ్రీలకు మించని ఉష్ణోగ్రత ఉన్న ప్రదేశాల్లో కాఫీ పెరుగుదల ఆశాజనకంగా ఉంటుంది. కాఫీ చెట్లకు నీడ వాతావరణం తప్పనిసరిగా ఉండాలి.
కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లోని పశ్చిమ కనుమ పర్వత ప్రాంతాలు ఇందుకు అనుకూలమైనవి కావడంతో సహజంగానే అక్కడ కాఫీ తోటలు విస్తరించాయి. ఇదే విధంగా విశాఖపట్నం జిల్లాలోని తూర్పు కనుమల్లో అరకు, పాడేరు ఏజెన్సీ ప్రాంతాలు కాఫీ సాగుకు అనుకూలంగా ఉండటంతో 1960వ దశకం నుంచి గిరిజనులు కాఫీని సాగు చేస్తున్నారు. కానీ ఇటీవలి కాలంలో ఇక్కడ పండే కాఫీకి వాణిజ్య విలువ పెరగడంతో రైతులు సాగు పట్ల అధిక ఆసక్తి చూపుతున్నారు. కాఫీ సాగు, మార్కెటింగ్లో ఐటీడీఏ క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. నీడ వాతావరణం ఉండాలి కనుక సిల్వర్ ఓక్ చెట్ల మధ్యలో కాఫీ విస్తీర్ణం అధికంగా ఉంది. ఎకరానికి 1000 నుంచి 1300 కాఫీ మొక్కలు వచ్చేటట్లు నాటి సిల్వర్ ఓక్ చెట్లకు మిరియం పాకించడం ద్వారా అదనపు ఆదాయం పొందుతున్నారు. ముఖ్యంగా చింతపల్లి ప్రాంతంలో అరాబికా, రొబస్లా రకాలను సాగు చేస్తూ ఉంటారు. నాటిన 5వ సంవత్సరం నుంచి రైతుకు దిగుబడి లభిస్తుంది. అయితే ప్రస్తుతం 2వ నారుమడి దశ. ఈ దశలో మొక్కలను జాగ్రత్తగా చూసుకుని జులై నెలల్లో నాటుకోవాలి. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి మధ్యకాలంలో కాఫీ గింజల దిగుబడి ప్రారంభమవుతుంది. అధిక దిగుబడిని పొందాలంటే సరైన సమయంలో సరైన యాజమాన్యం చేపట్టాలని రైతులకు తెలియజేస్తున్నారు విశాఖ జిల్లా చింతపల్లి కాఫీ పొడి రేంజ్ ఆఫీసర్ శ్రీరమణ. కాఫీ 11 మండలాల్లో కూడా పెరుగుతుంది. ఇదేంటంటే అటవీ భూమి పరిరక్షించడానికి, అంటే అటవీ సంపద పోకుండా మన పోడు వ్యవసాయం గిరిజనులు ఇక్కడ ఎక్కువ చేస్తుంటారు. దాన్ని నివారించడానికి కాఫీని మొదటిసారిగా ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగిందండి. అదే ఇక్కడ ఏపీఎఫ్డిసి తోటలు ఉన్నాయి, గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ తాలూకు ఏపీఎఫ్డిసి కాఫీ ప్లాంటేషన్స్ ఉన్నాయి. కాఫీ బోర్డుకి కొంత భాగం ఉంది. మిగతా అయితే ఎక్కువ మంది గిరిజన రైతులు ఉంది. మొత్తం మనం 11 మండలాల్లో చూసుకుంటే 150,000 కాఫీ ఎకరాల్లో సాగవుతూ ఉంది. కానీ సరైన సమయంలో సరైన యాజమాన్య పద్ధతులు పాటించుకోవడం వల్ల కాఫీ దిగుబడి అనేది తగ్గిపోతుంది. కాఫీ అనేది ఒక వాణిజ్యపరమైన పంట కాబట్టి దిగుబడి సైజు మనకి ఎక్కువ రావాలి, ఎక్కువ పరిమాణం క్వాంటిటీ రావాలి, అలాగే క్వాలిటీ కూడా రావాలి. క్వాలిటీ అనేది కాఫీలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. రేటు మనకి రైతులకు ఇచ్చే రేటు కాఫీ నాణ్యత మీద ఆధారపడి ఉంటుంది. అదేంటంటే వాళ్ళు నవంబరు, డిసెంబర్లో హార్వెస్ట్ చేస్తారు కాఫీ పంటను కోసి. దాని ద్వారా మనకి అది గుల్ల చేస్తారు ఎక్కువ మంది. ఇక్కడ ఏంటంటే పప్పు చేసే విధానం చాలా తక్కువ మంది, నీరు అందుబాటులో లేదని లేక అలా చాలా మంది చేయరు. అయితే ఆ గుల్ల చేసి అమ్ముతుంటారు, కానీ సరైన నాణ్యత ఉండదు. ఎలా అంటే మీకు సిమెంట్ కళ్ళల్లో ఆరబెట్టకుండా పేడలకిన కళ్ళల్లో, మట్టి కళ్ళల్లో ఇలా ఆరబెడుతూ ఉంటారు కొంతమంది. దానివల్ల నాణ్యత తగ్గిపోతుంది. అయితే కాఫీలు మనకి మన ఏరియాలో చూసుకుంటే 7 రకాలు ఉన్నాయండి. సెలక్షన్ 5A, 5B, సెలక్షన్ 6, 8, 9, 11, 13. సెలక్షన్ 13నే మన చంద్రగిరి అంటాము, అది పొట్టి రకం. మిగతా 6 రకాలు కూడా పొడవు రకాలు. పొడవు రకాలు ఏంటంటే మనకి 7 అడుగుల దూరం మనం ప్లాంటింగ్ చేసుకోవాలి, పొడవు కానీ అడ్డం కానీ. పొట్టి రకాలు ఏంటంటే మనకి చంద్రగిరి అంటే సెలక్షన్ 13 అనే చంద్రగిరి అంటాము, అది 6 అడుగుల దూరం పొడవు వెడల్పు కూడా చేసుకోవాలి. ఏప్రిల్, మే నెలలో ఏంటంటే కాఫీ మొక్కల్లో మనకి చేసుకునే పని ఇప్పుడు కాఫీ నర్సరీ మనం చేసుకుంటాము. కాఫీ నర్సరీ 2వ దశ నార్మల్ అనేవి ఇప్పుడు చేసుకుంటుంటాం. 2వ దశ నార్మల్ ఏంటంటే పాలిథిన్ సంచుల్లో మట్టి నింపి మనం టోపీ దశలో ఉన్న కాఫీ మొక్కలు వేయవలసి ఉంటుంది. ఈ సందర్భంగా ఏంటంటే కాఫీ నార్మల్ బ్యాగులు ఏంటంటే ఒక 3 నుంచి 4 జతల కన్నాలు అనేవి ఉండాలి. దీనివల్ల ఎక్కువైన నీరు అనేది బయటకు పోవడం జరుగుతుంది. గోతులు తవ్వుకోవాలని, గోతులు తవ్వుకుని మనం జూలై నెలలో కాఫీ మొక్కలు అనేది 2వ దశ నార్మల్ ముగిసిన తర్వాత నాటుతాం. అయితే గోతులు తవ్వేటప్పుడు ఏంటంటే మనకి 4 గొయ్యి పొడవు వెడల్పు లోతు కూడా తవ్వి ఆ గొయ్యిని మనం మళ్ళీ కప్పేటప్పుడు కొంచెం గత్తం అందులో వేసుకోవాలి. గత్తంతో పాటు తిరిగి కప్పాలి. తిరిగి కప్పేసి మళ్ళీ మార్కింగ్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత 5 జత ఆకులు వచ్చిన తర్వాత ఆ నర్సరీ మొక్కలు 2వ దశ నార్మల్ మొక్కలు తీసుకొచ్చి గోతుల్లో వేసుకోవాలి మార్కింగ్ చేసి పెట్టిన దగ్గర. అలాగే ముఖ్యంగా 2 విషయాలు ఏంటంటే మన కాఫీ పెరిగే మన ప్రాంతాల్లో ఎక్కడైనా సరే మనకి కొమ్మలు తెంపుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఫిబ్రవరిలో మొక్క అంతా హార్వెస్టింగ్ చేసిన తర్వాత పళ్ళని ఏరేసిన తర్వాత కొమ్మలు తెంపుకోవడం అనేది చేయాలి. కొమ్మలు తెంపుకోవడం చేసినప్పుడు ఎండు కొమ్మలు, గొడ్డు కొమ్మలు తీయాలి, సెంటరింగ్ చేయాలి, గురపడి ఎక్కలు తీయాలి, కొరడా కొమ్మలు తీయాలి. ఇవన్నీ కూడా నేను చెప్తూ ఉంటాను. కానీ ఫిబ్రవరి నెలలో ఆ పని చేస్తేనే మనకి పూత అనేది బాగా వస్తుంది. అలాగే పనికిరాని కొమ్మలు తీసేయడం వల్ల సైడ్కి పక్క కొమ్మలు పెరిగి సరైన దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. నీడ తక్కువ గల ప్రాంతాలలోని తోటల్లో కాండం తొలుచు పురుగు ఉధృతి అధికంగా ఉంటుంది. ఈ పురుగు ప్రధాన కాండం, దళసరి కొమ్మలను తొలచి లోపలికి పోయి పోషక పదార్థాల సరఫరాకు అంతరాయం కలగజేస్తుంది. అందువల్ల 7 నుంచి 8 సంవత్సరాల లేత మొక్కలు చనిపోతాయి. కాబట్టి సకాలంలో అంటే ఏప్రిల్, మే, అక్టోబర్, నవంబర్ నెలల్లో ముందస్తుగా ఈ పురుగు నివారణకు చర్యలు చేపట్టాలి. అలాగే ముఖ్యంగా మనకి ఇప్పుడు కాండం తొలుచు పురుగు అనేది ఎక్కువగా వస్తుంది. కాండం తొలుచు పురుగు వస్తుంటే ఏమవుతుందంటే మనకి
క్రమేపీ కూడా మొక్క బెరడు చుట్టూ కూడా అడ్డంగా గాడులు వచ్చేసి లోపలంతా కూడా మొత్తం కాండానంతా కూడా కాండతొలుచు పురుగు తినేసి నాశనం చేస్తుంది. అది ఇప్పుడు ఏప్రిల్ మే నెలల్లోన అక్టోబర్ నవంబర్ నెలలోన దాన్ని నివారించడం మన చర్యలు చేపట్టాలి. అప్పుడు ఏంటంటే ఏప్రిల్ మే నెలలో ఏం చేస్తామంటే మనకి ఎక్కడైతే మన కాఫీ తోటలో ఎండ తగిలే మొక్కలు ఉన్నాయో ఎండ ఎక్కువ తగిలితే అక్కడే కాండతొలుచు పురుగు వస్తుంది. ఎండ ఎక్కువ తగిలే మొక్కల దగ్గర మనం ఏంటంటే గోను సంచితో కానీ కొబ్బరి పీచుతో కానీ అది కాండాన్ని రుద్దేసుకొని దాని మీద గుల్ల సున్నం పూత అనేది వేసుకోవాలి. దీనివల్ల కాండతొలుచు పురుగు దగ్గరికి వచ్చి రావడానికి అవకాశం లేకుండా ఉంటుంది. విధంగా మనం నివారించవచ్చు. అలాగే పూర్తిగా ఆ పురుగు ఆశించిన మొక్కలు కొన్ని ఉంటాయి, అంటే ఆకులు రాలిపోయి అంటే పసుపుగా అయిపోయి మొక్క మొత్తం ఎండిపోయినట్టుగా ఉంటాం. అలాంటి వాటి మాత్రం పూర్తిగా తీసేసి తోటకు దూరంగా తీసుకెళ్లి కాల్చేయాలి. ఆ తర్వాత ఏంటంటే మన క్వాలిటీ నాణ్యత అనేది చాలా ఇంపార్టెంట్ కాఫీలో. మన రైతులు ఏంటంటే చాలా మంది కాఫీ బోర్డు నుంచి కమ్యూనిటీ పల్పర్లు ఉన్నాయి, కొంతమంది వాడుతున్నారు. అంటే ఇండివిజువల్గా బేబీ పల్పర్లు కూడా 50% సబ్సిడీతో కాఫీ బోర్డు నుంచి ITDA 40%తో మనం ఇస్తున్నాము. అవి బేబీ పల్పర్లకు వస్తే చాలా తక్కువ మంది వాడుతున్నారు, ఎందుకంటే నీటి సదుపాయం లేక చాలా తక్కువ మంది కాఫీ రైతులే వాడుతున్నారు. దాని ద్వారా వచ్చే పల్పర్ మిషన్ ద్వారా చేసే పప్పు కాఫీ అంటే పార్చ్మెంట్ కాఫీ అనేది నాణ్యత చాలా ఎక్కువగా ఉంటుంది, దానికి రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ చాలామంది నీటి సదుపాయం లేక చేయరు. చెర్రీ కాఫీ ఉంది, గుల్ల కాఫీ ఉంది. గుల్ల కాఫీ ఏంటంటే మనకి ఒక బళ్ళు మనం అలా తీసుకుని జస్ట్ సిమెంట్ ఫ్లోర్ మీద మనం ఎండబెట్టేస్తే ఒక 15 days 20 days అది ఎండిపోతుంది. అది గుల్ల కాఫీ అంటాము. అయితే పప్పు కాఫీ అయినా గుల్ల కాఫీ ఏదైనా సరే మీరు అది ఎప్పుడు కూడా మీరు పళ్ళు ఏరేటప్పుడు గుత్తులుగా దూసివద్దు. కొన్ని విలేజ్లో అలా చేస్తారు. అలా దూసేయడం వల్ల మీకు నెక్స్ట్ ఇయర్ క్రాప్ అనేది దెబ్బతింటుంది. పండిన పళ్ళు మాత్రమే ఒక్కొక్కటి తీయాలి. ఏ రోజు వారో సెపరేట్గా ఎండబెట్టుకోవాలి. మీరు పప్పు చేసినా పార్చ్మెంట్ చేసినా గుళ్ళు చేసినా ఏదైనా సరే దాన్ని సిమెంట్ కళ్ళాల మీద కానీ లేదంటే టార్పాలిన్ మీద మాత్రం కానీ ఆరబెట్టాలి. లేదంటే కాఫీ రేట్ అనేది మీకు తగ్గిపోతుంది. అలాగే ఇప్పుడు కాఫీ రేట్లు చాలామంది తెలుసుకోవడానికి కుదరక వీలుపడక తెలియక కొంచెం తక్కువ రేటు కూడా అమ్ముతున్నారు. కాఫీ రేట్లు కాఫీ బోర్డు ఆఫీసులు మీరు ఎక్కడ అడిగినా సరే చెప్తాము, ఇంటర్నెట్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇప్పుడైతే పార్చ్మెంట్ రేట్ అనేది మనకి 196 నుంచి 202 రూపాయల వరకు ఉంది. గుల్ల కాఫీ రేట్ అయితే 77 నుంచి 80 రూపాయల వరకు కూడా ఉంది. సరైన సమయంలో సరైన యాజమాన్య సాగు పద్ధతులు పాటిస్తే మన కాఫీ దిగుబడి అనేది చాలా ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా వేసవిని దృష్టిలో పెట్టుకుని పుచ్చని విత్తుతారు. అయితే ఈ పంటకి ఇప్పుడు సంవత్సరం అంతా డిమాండ్ ఉండటంతో రైతులు అన్ని సీజన్లలోనూ సాగు చేస్తున్నారు. అయితే వాతావరణ పరిస్థితుల కారణంగా అనేక ప్రాంతాల్లో పుచ్చకు వెర్రి తెగులు సోకి తీవ్రంగా నష్టపరుస్తోంది. ఇది వైరస్. దీన్ని వ్యాప్తి చేసే పేనుబంకని సకాలంలో నివారించడమే ఈ సమస్యకి పరిష్కారం అని సూచిస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త హేమంత్ కుమార్. మండుటెండల్లో దప్పిక తీర్చి శరీరాన్ని చల్లబరిచే మధురమైన పండు పుచ్చ. తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగు జరుగుతోంది. పుచ్చకాయలో 92% నీటితో పాటుగా ఖనిజ లవణాలు, కార్బోహైడ్రేట్లు, విటమిన్ A, Cలు ఎక్కువగా ఉండటమే కాకుండా తక్కువ క్యాలరీలు ఉంటాయి. అంతేకాకుండా దాహాన్ని తీర్చే గుణం కలిగి ఉండటం వల్ల పుచ్చ వినియోగం వేసవిలో అధికంగా ఉంటుంది. అయితే వేడి గాలులు, పొడి వాతావరణం వల్ల ఈ తోటల్లో వైరస్ వ్యాప్తి అధికంగా కనిపిస్తోంది. ముఖ్యంగా వెర్రి తెగులు ఈ పంటను తీవ్రంగా దెబ్బతీస్తోంది. దీంతో రైతుకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. వీటిని సకాలంలో గుర్తించి అరికట్టినట్లయితే మంచి దిగుబడులను తీయవచ్చంటున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ హేమంత్ కుమార్. పుచ్చలో కొన్ని ప్రాంతాల్లో కానీ చూసుకున్నట్టయితే ఈ మొజాయిక్ తెగులు అంటే వెర్రి తెగులు ఎక్కువగా ఆశించి ఈ యొక్క మొక్కలను నష్టపరుస్తున్నట్టుగా మనం గమనించడం జరిగింది. మొక్కల ఆకుల మీద మొదట ఈనెల మధ్య పసుపు రంగు మారటం అనేది ఒక ముఖ్య లక్షణంగా గుర్తించేదానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత చూసుకున్నట్టయితే ఈ ఆకులన్నీ కూడా ఆకారం కోల్పోయి ఆకు పెద్ద ఈనెల వద్ద ఉన్నటువంటి కణాలన్నీ కూడా తీగ మాదిరి కనపడటం అనేది సాధారణంగా మనం గమనిస్తూ ఉంటాము. ముఖ్యంగా లేతాకులు కానీ చూసుకున్నట్టయితే లేతాకుల మీద బొబ్బలు కరిగి ఉండటం, అదే రకంగా మనం ఒకవేళ ఆకుని కనుక స్పృశించినట్టయితే ఈ గరుగ్గా ఉండటం కూడా దీని యొక్క ముఖ్య లక్షణంగా గుర్తించేదానికి అవకాశం ఉంటుంది. అదే రకంగా మనం కాయలు కానీ చూసుకున్నట్టయితే కాయలు కూడా చాలా వరకు చిన్నగా ఉండటం, తద్వారా కాయల్లో నాణ్యత చాలా వరకు తగ్గిపోవడం, దాంతోపాటు కొన్ని పరిస్థితులు కానీ చూసుకున్నట్టయితే నాణ్యత లేనటువంటి కుక్కమూతి పిందులు కూడా ఏర్పడటం. అదే రకంగా మనం కనుక కాయను కనుక చూసినట్లయితే గట్టిగా ఉండటం, అప్పుడప్పుడు ఈ యొక్క రంగులు కూడా డార్క్ అదే రకంగా లైట్ కలర్లో ఉండటం కూడా మనం ఈ యొక్క తెగులు యొక్క ముఖ్య లక్షణంగా గుర్తించేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎక్కడైతే ఈ తెగులు ఆశిస్తూ ఉందో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు, అదే రకంగా ఈ పుచ్చని మొజాయిక్ని మనకి వ్యాప్తి చేసేటువంటి వాహకమైనటువంటి
పేనుబంక పురుగు ఎక్కువ ఉన్నప్పుడు కనుక చూసుకున్నట్టయితే దీని యొక్క ఉధృతి చాలా ఎక్కువగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఈ యొక్క పుచ్చ మొజాయిక్ తెగులు పట్ల జాగ్రత్తగా ఉన్నట్టయితే చాలా వరకు దీని నష్టాన్ని నివారించేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క తెగులు నివారణ విషయంకి వచ్చినట్టయితే మార్కెట్లో దొరికే కీటకనాశనం అయినటువంటి ఎస్టామిప్రిడ్ అనేటైతే 0.2 గ్రాములు లేదా థైమెథాక్సామ్ అనేటైతే 0.2 గ్రాములు లీటర్ నీటి కలిపి మందులను మార్చి వారం 10 రోజుల వ్యవధిలో 2 సార్లు కనుక పిచికారీ చేసుకున్నట్టయితే ఈ యొక్క తెగులు ఉధృతిని చాలా వరకు తగ్గించేదానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎక్కడైతే ఈ పుచ్చ సాగు చేస్తామో, ముఖ్యంగా ఈ వేసవికాలంలో సాగు చేస్తాము, ఇలాంటి పరిస్థితులు కానీ చూసుకున్నట్టయితే ఈ మొక్కల్ని ఏ పరిస్థితుల్లోనూ బలహీనపరచకుండా చూసుకున్నట్టయితే చాలా వరకు ఈ యొక్క తెగులు యొక్క ఉధృతి తగ్గేదానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా ఎక్కడైనా ఒక మొక్కలో 2 మొక్కలు వచ్చినట్టయితే పీకి నాశనం చేసినట్టయితే దీని ఉధృతిని కూడా చాలా వరకు తగ్గించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఈ వచ్చిన మొక్కలను తీసేసుకుంటూ దాంతోపాటుగా చుట్టూ కూడా పేనుబంకను నివారించుకోవడానికి కానీ చూసుకున్నట్టయితే జొన్న లాంటి పైర్లు కనుక 1-2 వరుసలో కనుక సాగు చేసుకున్నట్టయితే దీని యొక్క ఉధృతి చాలా వరకు తగ్గి తద్వారా పక్కన ఉన్నటువంటి పొలాలకు కూడా పాకేదానికి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు సమగ్రమైనటువంటి సస్యరక్షణ చర్యలు కనుక పాటించుకున్నట్టయితే పుచ్చలో వచ్చేటువంటి మొజాయిక్ తెగుల్ని సమర్థవంతంగా అరికట్టి తద్వారా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో పుచ్చ నుంచి మంచి దిగుబడి సాధించడానికి వీలుంటుంది. తక్కువ సమయంలో పంట చేతికొచ్చే పుచ్చకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అయితే రైతులు మేలైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే మంచి దిగుబడిని సాధించవచ్చు. యాసంగి పంటలు వివిధ దశల్లో ఉన్నాయి. ముఖ్యంగా అపరాలు, వేరుశెనగ గింజ అభివృద్ధి దశలో ఉన్నాయి. మిరప పంట కోతలకి సిద్ధంగా ఉంది. అయితే ఈ కీలక దశలో చీడపీడల ఉధృతి పెరిగింది. అయితే వీటిని సకాలంలో నివారిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చు. వివిధ పంటలకు ఆశించిన చీడపీడలు, వాటి నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలు ఇప్పుడు చూద్దాం. పెసర, మినుము పంటలు పూత దశలో ఉన్నాయి. ఈ సమయంలో తేలికపాటి నీటి తడిని అందివ్వాలి. నీటి లభ్యత ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో కాయ, గింజ అభివృద్ధి దశలో నీటి తడి ఇచ్చినట్లయితే దిగుబడులు పెరుగుతాయి. ప్రస్తుతం పెరుగుతున్న ఉష్ణోగ్రతల వలన పెసర, మినుము పంటల్లో రసం పీల్చే పురుగుల ఉధృతి పెరిగి పల్లాకు తెగులు ఆశించుటకు అనుకూలం. దీని నివారణకు ఎకరాకు 10 పసుపు రంగు జిగురు అట్టలను అమర్చుకోవాలి. ఉధృతి అధికంగా ఉంటే ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1.5 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. యాసంగిలో ఆలస్యంగా సాగు చేసిన వేరుశనగ పంట గింజ అభివృద్ధి చెందే దశలో ఉంది. ఈ దశలో నీటి ఎద్దడికి గురికాకుండా చూసుకోవాలి. ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల్లో కాండంకుళ్ళు తెగులు ఆశించుటకు అనుకూలం. దీని నివారణకు హెక్సాకొనజోల్ 2 మిల్లీలీటర్ల మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుతం ఉన్న పొడి వాతావరణ పరిస్థితుల కారణంగా మిరపలో తామర పురుగులు ఆశించే అవకాశముంది. వీటి నివారణకు ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు లేదా థయోమితాక్సామ్ 0.3 గ్రాములు లేదా డైఫెన్థయూరాన్ 1 గ్రాము మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేసినట్లయితే వైరస్ తెగుళ్లు వ్యాప్తి చెందకుండా నివారించవచ్చు. అక్కడక్కడ మిరపలో కాయకుళ్ళు, కొమ్మ ఎండు తెగులు గమనించడమైనది. వీటి నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు లేదా మ్యాంకోజబ్ 2.5 గ్రాములు లేదా ప్రొఫికోనజోల్ 1 మిల్లీలీటర్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుత పొడి వాతావరణ పరిస్థితుల్లో బెండలో తెల్లదోమ ఆశించుటకు అనుకూలం. నివారణకు మొనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1.5 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పిచికారీ చేయకపోతే పల్లాకు తెగులు వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. టమాటాలో సూది పురుగు గమనించడమైనది. దీని నివారణకు నోవాల్యురాన్ 1.5 మిల్లీలీటర్లు లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు లేదా ఫ్లూబెండమైడ్ 0.25 మిల్లీలీటర్లు లేదా క్లోరాంట్రిలిప్రోల్ 0.3 మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. తీగజాతి కూరగాయ పంటల్లో రసం పీల్చే పురుగుల ఉధృతిని తగ్గించుకోవడానికి పసుపు, నీలం, తెలుపు రంగు జిగురు అట్టలను పొలంలో ఎకరాకు 20 నుంచి 30 వరకు పెట్టుకోవాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు తీగజాతి కూరగాయ పంటల్లో బంక తెగులు ఆశించుటకు అనుకూలం. దీని నివారణకు రిడోమిల్ 2.5 గ్రాములు లేదా అజాక్సీ స్ట్రోబిన్ 1 మిల్లీలీటర్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ సమర్పించు సహ సమర్పిస్తున్న వారు
వృక్ష ఆయుర్వేద ఆధారిత రైతు నేస్తం పర్ఫెక్ట్ మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.